హలో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో. సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా డైరెక్ట్ నేర్చుకోవచ్చు. సి అయినా, పైథాన్ అయినా, జావా అయినా, ఎనీ అదర్ లాంగ్వేజెస్ మీరు డైరెక్ట్ నేర్చుకోవచ్చు. బేసిక్స్ అనేది ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజే ఉంటాయి తప్పితే ఒక లాంగ్వేజ్ బేసిక్స్ ఇంకో లాంగ్వేజ్లో ఈక్వల్టీ కనబడుతూ ఉంటాయి. అంటే కంపేర్ చేస్తే ఆ లాంగ్వేజ్లో ఉన్నాయి, ఈ లాంగ్వేజ్లో కనబడతాయి. మనకి తెలుగులో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయి? తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఈ వేరియేషన్ ఉన్న తెలుగు ఒకటే కదా. అలాగే లాంగ్వేజెస్లో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఇంకో లాంగ్వేజ్ ఈజీ అనమాట. అంతేగాని ఈ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ రాదు, ఆ లాంగ్వేజ్ వస్తే ఇంకో లాంగ్వేజ్ రాదు అనేది మీరు నమ్మొద్దు. యాక్చువల్గా 1972లో వచ్చిన సి లాంగ్వేజ్లో కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు 256 కోడ్స్ మాత్రమే సపోర్ట్ చేసేటట్టు డిజైన్ చేశారు. దాన్ని ఆస్కీ కోడ్ అంటారు. అమెరికన్ స్టాండర్డ్ కోడ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కీబోర్డ్ నుంచి ఇచ్చిన 256 కోడ్స్ ఉంటాయి కీబోర్డ్ మీద. ఈ కోడ్స్లో ఏ కోడ్ అయినా మీరు క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ లెటర్సే కదా, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఎక్స్క్లమేషన్ మార్కు, @ డాలర్, ఇలా అన్ని యూజ్ చేస్తూ రకరకాల సింబల్స్ వాడుతూ బీప్ సౌండ్ కూడా కోడ్ ఉంటుంది. ఆస్కీ కోడ్ 7 అంటే బీప్ సౌండ్. దీన్ని ఇంక్రీజ్ చేసి ఫ్రీక్వెన్సీ మారిస్తే దాంతో మ్యూజిక్ కూడా కంపోజ్ చేసేవాళ్ళు. సి లాంగ్వేజ్తో గ్రాఫిక్స్ డిజైన్ చేసేవాళ్ళు. సి లాంగ్వేజ్తో యానిమేషన్, గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ ఓల్డెన్ డేస్లో ఉండేవి. 1972లో వచ్చిన సి లాంగ్వేజ్ ఆల్మోస్ట్ మీకు అన్ని లాంగ్వేజెస్కి అదే హెల్ప్ అయింది. ఈరోజు పైథాన్ బాగా క్లిక్ అయిందంటే పైథాన్ బ్యాక్గ్రౌండ్లో సి యూజ్ చేశారు. జావా బాగా క్లిక్ అయ్యి మార్కెట్లో ఎన్నో ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయంటే దాని బ్యాక్గ్రౌండ్లో సి యూజ్ చేశారు. సో సి కంపల్సరీ మదర్ లాంగ్వేజ్ అని డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ సి నేర్చుకోకుండా నేను పైథాన్ నేర్చుకుంటాను, జావా నేర్చుకుంటా అంటే నేర్చుకోండి, కానీ అదర్ లాంగ్వేజెస్ కూడా ఇలానే ఉంటాయనే ఫీలింగ్తో నేర్చుకోండి. అంతేగాని ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాను అదే సింపుల్ అనే ఐడియాతో ఉండొద్దు. సో పైథాన్ ఎప్పుడైతే నేర్చుకున్నారో మీరు అంతకన్నా ఈజీ లాంగ్వేజ్ ఇంకోటి లేదు కాబట్టి జావా కానీ సి కానీ నేర్చుకునేప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. పైథాన్లో ఇవన్నీ లేవు, డైరెక్ట్గా ఈజీగా అదే ఇంటర్నల్గా కోడ్ రాసుకుంటుంది. మనం ఏదైనా కోడ్ డెవలప్ చేయాలంటే పైథాన్ చాలా ఈజీ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ పైథాన్ కింద కనుక మీరు నేర్చుకుంటే అదర్ లాంగ్వేజెస్ని మీరు ఇంట్రెస్ట్ చూపించరు. అదే కనుక మీరు జావానో లేదా సి లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకుంటే దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్, స్ట్రక్చర్, సి అయితే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అదర్ లాంగ్వేజెస్ చాలా ఈజీ అవుతాయి. అంటే వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ ఈజీ అవుతుంది. అదే మీరు జావా నేర్చుకున్నారు, జావా చాలా ఈజీ అవుతుంది సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల. సో నేర్చుకోకపోయినా ఏ లాంగ్వేజ్ అయినా ఈజీ, నేర్చుకుంటే కంపేర్ టు ఇంకా వెరీ ఈజీ అని చెప్తున్నాం. సో సి అనేది ఆస్కీ కోడ్ని సపోర్ట్ చేస్తుంది, C++ అనేది ఆస్కీ కోడ్ని సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఆస్కీ కోడ్ అంటే సిస్టమ్ మాత్రం ఇంగ్లీషు, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్నే సపోర్ట్ చేస్తున్నాయి. మొత్తం 256 కోడ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి, అదర్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేయదు అని ఆస్కీ కోడ్ అంటే. అదే మరి జావా కానీ 95లో వచ్చిన జావా కానీ 89లో వచ్చిన పైథాన్ కానీ, సో జావా స్క్రిప్ట్ కానీ 95లో వచ్చిన జావా స్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే కంపల్సరీ యూనికోడ్ని సపోర్ట్ చేస్తుంది. ఆస్కీ కోడ్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది, యూనికోడ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకని యూనికోడ్కి UTF-8 అనే స్ట్రక్చర్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. UTF-8 అనేది క్యారెక్టర్ కోడ్. సో ఇంగ్లీష్తో పాటు అదర్ లాంగ్వేజెస్, జపనీస్, చైనీస్, రష్యన్, ఏ కంట్రీకి వెళ్తే ఇండియాలో తెలుగు, తమిళ్, కన్నడ ఏదైనా సరే ప్రోగ్రాంలో ఇంటర్ఫేసెస్లో మనకి కన్వర్ట్ చేసుకోగలిగే కంపాటిబిలిటీ ఉంది అంటే అది యూనికోడ్ మాత్రమే. మనం రాసినది ఇంగ్లీష్లో రాస్తే అదర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి మన ఇన్ఫర్మేషన్ అంటే కంపల్సరీ యూనికోడ్ని సపోర్ట్ చేయాలి. C++ యూనికోడ్ని సపోర్ట్ చేయవు. యూనికోడ్ని సపోర్ట్ చేయాలి అంటే కంపల్సరీ జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, .NET కానీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సో ఇక్కడ వరకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో C++ నేర్చుకుంటే సిస్టమ్ లెవెల్లో ఆస్కీ కోడ్కి మాత్రమే సపోర్ట్ చేసే లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నట్టు అవుతుంది, సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్కి, డ్రైవర్స్కి
డివైసెస్కి, గ్రాఫిక్స్కి, వీటికి, యానిమేషన్కి, లేదా మనం రాసే గేమింగ్కి C++ సరిపోతుంది. ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయింది, ఆ వైరస్ని క్లీన్ చేయాలంటే C++తో కూడా ప్రోగ్రామ్ రాస్తాం. సో అదర్ లాంగ్వేజెస్ మార్చాలంటే మటుకు కంపల్సరీ కొంచెం యూనికోడ్ని సపోర్ట్ చేసే జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సో యూనికోడ్లో మొత్తం 65,536 కోడ్స్ ఉంటాయి. 65,536 కోడ్స్. ఆస్కీ కోడ్లో ఓన్లీ 256 కోడ్స్ ఉంటాయి. యూనికోడ్లో 65,536 కోడ్స్ ఉంటాయి. ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోండి. మీరు నెక్స్ట్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏది నేర్చుకున్నా అది ఆస్కీ కోడ్ని సపోర్ట్ చేస్తుందా, యూనికోడ్ని సపోర్ట్ చేస్తుందా, సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, ఇంటర్నెట్ని సపోర్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజా అనేది మీరు క్లారిటీ వస్తుంది. ఇంటర్నెట్ని సపోర్ట్ చేయాలి అంటే కంపల్సరీ యూనికోడ్ ఉండాలి. సో అప్లికేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఇంటర్నెట్ని సపోర్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్లో అవి అన్ని కంట్రీస్లో వర్క్ అవ్వాలి అంటే సో యూనికోడ్ని సపోర్ట్ చేసే ప్రాజెక్ట్స్ అయి ఉండాలి. C++ సిస్టమ్ లెవెల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా C++ వర్క్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ సిస్టంలో ఆ పర్టికులర్ డివైసెస్కి ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేయాలంటే C++ సరిపోతుంది. ఇక్కడ వరకు మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఆస్కీ కోడ్ అంటే సిస్టమ్ లెవెల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మళ్ళీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే C అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. స్ట్రక్చర్ ఓరియంటెడ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం సిని. అదే C++ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మీరు ఎంత కోడ్ అయినా ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తూ సింపుల్గా రాయటం అనమాట. సో మీరు రియల్ టైంలో కనపడేదాన్ని ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసి ఒకసారి రాసిన ఆ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయటం, సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లేకుండా మీరు ఏ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవ్వు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏ సెగ్మెంట్లో అయినా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి.